ప్రైజ్ ది లార్డ్. ఈ దినము ఈ రాత్రి సమయంలో ప్రార్థనలకు మీకందరికీ కూడా స్వాగతం. ఈ రాత్రి మీరు ఏ భారంతో ఈ ప్రార్థనలోనికి వచ్చారో నాకు తెలియదు. మీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఇక మారవేమో అని అనిపిస్తూ ఉండవచ్చు. శరీరంలో అనారోగ్యం కావచ్చు, మనసులో గాయం కావచ్చు, కుటుంబంలో సమస్య కావచ్చు, లేదా ఎవరికీ చెప్పుకోలేని వేదన కావచ్చు. కానీ ఈ రాత్రి దేవుడు మీకు ఒక ఆశాజనకమైన మాట చెప్తూ ఉన్నాడు. నేను ఆరోగ్యమును స్వస్థతను కలుగజేసి మిమ్మల్ని స్వస్థపరుస్తాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను అని చెప్తూ ఉన్నాడు. ఎవరికి ఆరోగ్యము అంటే ఇది నిజానికి ఆ పట్టణంనకు అంటే ఇశ్రాయేలునకు ఆయన ఒక మాట ఈ మాట చెప్తూ ఉన్నాడు. చెరసాల ప్రాకారములలో ఆయన ఇర్మియా ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాటలు వాళ్లకు, ఇర్మియాకు. అక్కడ ముట్టడి దిబ్బల దెబ్బకు ఖడ్గమునకు పట్టణంలోని ఇండ్లన్నీ యూదారాజుల నగరులు శిథిలమైపోయినాయి. అయితే వాటిని గురించి ఇశ్రాయేలు దేవుడు సెలవిస్తున్నది ఏంటంటే, ఇక్కడ యుద్ధం చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపం చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకై వారు వచ్చిచుండగా నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పిస్తున్నాను. అంటే ఆ పట్టణము నాశనం అయిపోయిందని వారంతా చాలా దిగులు పడుతూ చాలా దుఃఖపడుతూ ఉన్నారు. అయితే ఇశ్రాయేలీలను వాళ్ళు ఇది నాశనం చేయాలని అనుకుంటున్నారు. కానీ నేనైతే వారికి కంప్లీట్గా సరి అయినటువంటి తిరిగి స్వస్థతనిస్తాను, ఆరోగ్యంనిస్తాను, వారికి సత్యము సమాధానము సమృద్ధిగా బయలుపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ వారిని, యూదా వారిని నేను రప్పిస్తాను, మొదట ఎలా ఉన్నారో అలాగా వాళ్ళను స్థాపిస్తాను అని ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది మనకు ఇది ఎలాగ అప్లై అవుతుంది అంటే, మనము ఎన్నో భయంకరమైన పరిస్థితులలో ఉండవచ్చు. మన పరిస్థితి చాలా కష్టంగా ఉండి మనకి ఇంకా చేత కాదు, దీన్ని పునరుద్ధరించడం నా వల్ల కాదు, ఇది బాగు చేయడం నా వల్ల కాదు అని మనం అనుకుంటూ ఉండవచ్చు. దేవునికి మాత్రం ఏది అసాధ్యం కాదు. ఇర్మియా 33వ అధ్యాయంలో దేవుడు పలికిన ఈ మాటలు ఎంతో ఆశను కలిగిస్తాయి. చుట్టూ పరిస్థితులు నిరాశజనకంగా కనిపిస్తున్న సమయంలోనే దేవుడు స్వస్థతను, సమాధానాన్ని, పునరుద్ధరణను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితులను చూసి ఇది మళ్ళీ బాగుపడుతుందా, నా జీవితంలో మళ్ళీ సమాధానం వస్తుందా, ఈ గాయము ఎప్పటికైనా మానుతుందా అని అనిపిస్తుంది కదా. అయితే దేవుడు మన ప్రస్తుత పరిస్థితిని మాత్రమే చూడడు, ఆయన చేయబోయే కార్యాన్ని కూడా చూస్తాడు. దేవుడు స్వస్థపరుస్తాడు. నేను వారికి ఆరోగ్యం ఇస్తాను, స్వస్థతను కలుగజేస్తాను అంటున్నాడు. ఆరోగ్యము, స్వస్థత కేవలం శారీరకమైనది మాత్రమే కాదు. విరిగిపోయిన హృదయానికి స్వస్థత కావచ్చు, నిరాశతో అలసిపోయిన మనసుకు బలం కావచ్చు, దెబ్బతిన్న సంబంధాలకు పునరుద్ధరణ కావచ్చు. మనకు కనిపించని చోట కూడా దేవుడు కార్యం చేయగలడు, దేవుడు పునరుద్ధరించగలడు. మనుషుల దృష్టిలో పూర్తిగా నష్టపోయినట్లుగా కనిపించే పరిస్థితిని కూడా దేవుడు తిరిగి నిర్మించగలడు. మీ జీవితంలో మీరు కోల్పోయినవి ఉన్నాయా? మీ ఆనందము, మీ ప్రశాంతత, మీ ఆశ, మీ అవకాశాలు అన్నీ కోల్పోయినట్లుగా అనిపిస్తోందా? దేవుని చేతిలో పునరుద్ధరణ ఉంది. గతంలో ఏమి జరిగిందో దానికంటే ఇక ముందు దేవుడు ఏం చేయగలడో దానిని మనం విశ్వసిద్దాం. దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఈ వాక్యంలో దేవుడు సమాధానమును సమృద్ధిగా బయలుపరిచెదను అని చెప్తున్నాడు. కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం కనిపించకపోవచ్చు, కానీ సమస్య మధ్యలో కూడా దేవుడు మన హృదయానికి సమాధానాన్ని ఇవ్వగలడు. ఈ రాత్రి మీ మనసును కలవరపెడుతున్న విషయాన్ని దేవునికి అప్పగించండి. ప్రభువా, నేను దీనిని మార్చలేకపోతున్నాను, కానీ నీవు మార్చగలవు అని నమ్ముతున్నాను తండ్రి అని చెప్పండి. మీ కన్నీళ్లు ఆయనకు తెలుసు, మీ బాధ ఆయనకు తెలుసు, మీరు ఎదురు చూస్తున్న జవాబు ఆయనకు తెలుసు. ప్రజలు దేవునికి తిరుగుబాటు చేయడం వల్ల, దుష్టత్వం కారణంగా ఆ నగరము నాశనాన్ని ఎదుర్కొంది, మరణాన్ని ఎదుర్కొంది.
అయితే దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, వారికి ఇచ్చిన వాగ్దానమే ఇది మనకు కూడా ఇస్తున్నాడు. ఆ వాగ్దానంలో తీర్పు కాదు కానీ అనర్హమైన కృప, అంటే మనకు అర్హత లేదు అయినప్పటికీ కూడా మన పట్ల కృప చూపించే ఆ దేవుని అపారమైన కృపను చూపిస్తుంది. మనము అయ్యో ఇంకా అయిపోయింది, వినాశనమే నా గతి అనుకుంటున్నామా? కాదు, అలాగ కాదు. కానీ దేవుడు మనల్ని కంప్లీట్గా స్వస్థపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. సంవత్సరాల తరబడి జరిగిన గాయము, యుద్ధం తర్వాత యెరూషలేము మరియు దాని ప్రజల భౌతిక, భావోద్వేగ మరియు నిర్మాణాత్మక పునరుద్ధరణను ఈ మాటలు సూచిస్తున్నాయి. అయితే మనకు కూడా అది మనకిచ్చే శాంతి, మనలో ఉన్న సంఘర్షణ తొలగిపోయి శాంతిని కలిగించేది, సంపూర్ణత కలిగించేది, భద్రతను, శ్రేయస్సును, సంక్షేమమును కలిగించేది. మరి ప్రవాసంలో మనము ఎక్కడో ఉన్నాము, మనము ప్రవాసంలో ఉన్నాము అని అనుకుంటే, అయితే ఆ ఆందోళనంతా తొలగించి దేవుడు తన ఎంతో స్థిరత్వాన్ని, విశ్వసనీయతను మనకు చూపిస్తూ ఉన్నాడు. మనం ఇలాంటి గొప్ప ధైర్యంతో మనం ముందుకు సాగుతుండగా దేవుడు మనకిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ సమయంలో ఈ రాత్రి ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడు మన ప్రార్థనలు తప్పకుండా అంగీకరించునుగాక. మన కన్నీళ్ళను ఆయన చూస్తున్నాడు. ఈ రాత్రి మనం ఇలా ప్రకటిద్దాం: నా దేవుడు స్వస్థపరచువాడు, నా దేవుడు పునరుద్ధరించువాడు, నా జీవితంలో తిరిగి సమాధానాన్ని కలుగజేయగలవాడు, నా పరిస్థితి దేవుని చేతిలో ఉంది అని నమ్మకంతో చెప్దాం. ప్రార్థించుకుందామా? ప్రార్థనలో అందరూ తప్పక ఏకీభవించండి. ప్రభా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ కృపకు అప్పగిస్తున్నాము. నీ స్వస్థతాహస్తమునకు అప్పగిస్తున్నాము. నీవు ఆరోగ్యమును కలుగజేసి స్వస్థతను కలుగజేస్తానని ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనములు. దీనిని విశ్వాసంతో పట్టుకుంటున్నాము. ప్రభా, శారీరక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కరుణించండి. వారికి అవసరమైన వైద్యము, బలము, ఉపశమనము అనుగ్రహించండి. చికిత్స పొందుతున్న వారికి జ్ఞానము గల వైద్య సహాయము లభించినట్లుగా కృప చూపించండి. ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళని దీవించండి. ప్రభా, ఎంతోమంది ఐసీలలో, వెంటిలేటర్ల పైన ఉన్నారు నాయన, కనికరించండి. మా ప్రభా, ముఖ్యంగా సీజనల్గా వస్తున్న అనేక రకాల అలర్జీలతో, వ్యాధులతో, ఆయాసము, బాధ, ఆస్తమా, మరి ఇంకా రకరకాల వైరస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి. మా తండ్రి దేవ, వృద్ధులను, చిన్నారులను దీవించి వారిని మీ కాపుదలలో భద్రపరచండి. ప్రభా, వారు త్వరగా ఇలాంటి వ్యాధులకు గురవుతూ ఉంటారు. కనికరించి వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా తండ్రి, హృదయంలో గాయాలతో ఉన్న వారిని ఆదరించండి. కన్నీళ్లతో ఎంతమంది అయితే నిద్ర పట్టని స్థితిలో ఉన్నారో వాళ్ళను ఓదార్చి మంచి ఆదరణతో కూడిన నిద్రను అనుగ్రహించండి. ప్రభా, భయంతో ఉన్నవారికి ధైర్యాన్ని ప్రసాదించండి. నిరాశలో ఉన్నవారికి నూతనమైన ఆశను ప్రసాదించండి. దేవా, కుటుంబాలలో సమాధానం కలుగజేయండి. ఏ కుటుంబంలో కూడా కలతలు లేకుండా కాపాడండి. మనస్పర్ధలు లేకుండా చేయండి. మా తండ్రి, ఏ బంధాలు అయితే విరిగిపోతూ ఉన్నాయో వాటిని సరిచేయమని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక భారాలతోనూ, అప్పుల సమస్యలతోనూ ఉన్నవారిని లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను తెరవండి ప్రభా. మరి ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరికి సంతోషం అనుగ్రహించండి. ఎవరైతే అనేక రీతులుగా బాధపడుతూ ఉన్నారో వాళ్ళను బాగు చేయండి. మా తండ్రి దేవ, మరి అణచివేతకు గురవుతున్న వారిని ఆదరించండి. వారి సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. యవన బిడ్డలను దీవించి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి. కుటుంబ సమస్యలన్నింటినీ తొలగించండి ప్రభా. ప్రతి హృదయాన్ని, ఆందోళన చెందుతున్న ప్రతి హృదయాన్ని సమాధానంతో నింపండి ప్రభా. మేము ఎన్నో పరిస్థితులను మార్చలేము, కానీ ఆ పరిస్థితులను నీ చేతికే అప్పగిస్తున్నాము మా తండ్రి దేవా. మరి ఎంతమంది అయితే ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానంకు చేర్చండి. ఎవరైతే నాయన ప్రభా అనేక పనుల నిమిత్తం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారో, ఏ ప్రయాణాలలో ఉన్నారో వాళ్ళని కాపాడండి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారిని అందరినీ కూడా క్షేమంగా కాపాడండి.
దేవా ప్రభా, సైనికులను, రక్షణ శాఖలో పనిచేసిన వాళ్ళను కూడా దీవించి వారు అప్రమత్తతతో ఉండునట్లుగా సహాయం చేయండి నాయన. రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి. వ్యసనములకు గురైన వారికి విడుదల దయచేయండి తండ్రి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, దయగలిగిన వాడవు తండ్రి ప్రభా, మాతో ఉన్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ పగలంతా మాకు తోడయుండి మమ్మల్ని ఎంతో చక్కగా నడిపించారు. మా పనులను జయప్రదం చేశారు నాయన. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీ ఆధీనంలో ఉంచుకొని నీకు మహిమకరంగా వాడుకున్నందుకు వందనములు. రేపటి దినం మేమేం చేయవలనో అవన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉండగా రేపటి దినాన్ని మీరు మీ ఆధీనంలోనికి తీసుకొనండి. దేవా, రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఆదమర్చి నిద్రిస్తుండగా ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా నీ సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని కప్పండి. దేవా, నీ కొరకు మరి నీ యొక్క అద్భుతమైన ప్రశాంతమైన నిద్రను మాకు అనుగ్రహించండి. ఏ దుష్ట స్వప్నాలు, దొంగ వేలు, విషపురుగు కాటులు మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా కాపాడండి. విశ్రాంతిని చక్కగా పొందుకొని ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఒక విషయం గుర్తుంచుకొని నిద్రపోండి. మీ పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా దేవుని పునరుద్ధరణ శక్తి కంటే అది గొప్పది కాదు. మీరు చేయగలిగినదంతా చేసిన తర్వాత మిగిలిన దాన్ని దేవుని చేతుల్లో ఉంచండి. ఇర్మియా 33:6 వాగ్దానం మీ హృదయంలో నిలిచిపోవాలి. దేవుడు నాకు స్వస్థతను అనుగ్రహించగలడు, నా జీవితంలో సమాధానాన్ని, పునరుద్ధరణను తీసుకురాగలడు. ఈ వాక్యం మీకు ధైర్యాన్ని ఇచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులతో మరియు ప్రార్థన అవసరమైన వారితో ఈ వీడియోను పంచుకోండి. తప్పక లైక్ చేయండి. ప్రభువు మీకు ప్రశాంతమైన రాత్రిని, ఆశీర్వాదకరమైన నిద్రను అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.